అండి, వెల్కమ్ బ్యాక్ టు హనీ ఛానల్. నేను మీ కల్పన. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టిఫిన్ చేశారా? నేను చేశాను. మీరు ఏం చేశారో కామెంట్ చేయండి. నాది మాత్రం చపాతీ చికెన్. నా టాపిక్ ఏంటంటే జ్ఞానం గల వాళ్ళంట అపాయం వచ్చుట చూసి దాక్కుంటారట. జ్ఞానం లేని వాళ్ళు పోయి ఆ అపాయంలోనే పడతారట. ఎట్లా అంటే చెప్పాలా, గల్లీలో ఒక బ్యాచ్ ఉంటుంది, ఒక నలుగురు బ్యాచ్. ఓ నలుగురు ఉన్నారనుకో, ఆ నలుగురులలో ఒకటి జ్ఞానం లేని ఆమె అనుకోండి. ఈ ముగ్గురు ఏం చేస్తారు, గల్లీలో ఒక ఆమెకి ఈ ముగ్గురు ఒక ఆమె మీద ఈ ముగ్గురికి నచ్చదు. ఈ ముగ్గురు ఒకటయ్యి ఈ జ్ఞానం లేని ఆమె ఉంటుంది కదా, ఈమెను పుష్ చేస్తుంటారు. మంచిగా ఆమెని ఇట్లా అన్నది అట్లా అన్నది అని పుష్ చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే, ఈ జ్ఞానం లేని ఆమె వెళ్ళి ఎవరు ఈ ముగ్గురికి ఎవరైతే పడదో ఆమె మీద పోయి పంచాయతీ పెట్టుకుంటుంది. పంచాయతీ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారని అంటే, ఈ ముగ్గురు పుష్ చేసిన ముగ్గురు సంతోషపడతారు. ఎటు తిరిగి ఆమెని బయటికి లాగినాం, గొడవ పెట్టినాం, అప్పుడు వీళ్ళకి సాటిస్ఫాక్షన్ అయ్యి మళ్ళీ తెల్లారి నుంచి ఏం చేస్తారు తెలుసా, ఈ ముగ్గురు ఎవరి మీదనైతే పుష్ చేసి పంపించిండ్రో వాళ్ళతోని మంచిగానే మాట్లాడతారు. ఇప్పుడు ఎవరు గొడవ పెట్టుకున్న ఆమె బదనమైంది. గొడవ పెట్టుకున్న ఆమెకు ఈ గొడవ ఆడిన ఆమెకి మాటలు ఉన్నాయి. ఈ ముగ్గురు పోయి ఆమెతో మంచిగానే మాట్లాడతారు. అలా ఉంటుంది. జాగ్రత్త, ఎవరు మనతో ఏ విధంగా మాట్లాడుతుండ్రో, ఏ మాటలు మన మీద ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయి, వాళ్ళు నిజమైన ఆమెతో మనకి అలాంటి ఉన్నాయా, మీ చెవులను మీరు వింటే తప్ప ఇంకో వాళ్ళ మాటలు విని వాళ్ళ మీదకి వెళ్ళి గొడవ పెట్టకండి. ఎందుకంటే వాళ్ళ ముందు మీరు బక్రాలు కాకండి. అర్థమవుతుందా? ఇప్పుడు గొడవ ఆడిన ఆమెకు నీకు పగ ఉంటుంది, మిగతా ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటారు. కాబట్టి జ్ఞానంతో మెదలండి. ఎవరు ఏది చెప్పినా తొందరపడి వెళ్ళి గొడవ పడకండి. ఇదే అని కాదు, ఏ విషయంలోనైనా కూడా ఆపత్తి ఏ విధంగా వస్తుంది గమనించుకొని అపాయం చూసి దాక్కొని ఉపాయంతో మన ఫ్యూచర్ను ముందుకు నడపాలని కోరుకుంటున్నాను. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.